ఏంటి ఆలోచిస్తున్నావు? మీ గురించే ఆలోచిస్తున్నాను. నిద్ర రావడం లేదు. ఏంటో నా గురించి అంత ఆలోచన. అంత నచ్చానా? బాగా నచ్చారు కాబట్టే ఇక్కడే ఉండిపోయాను. ఇంకేంటి సంగతులు? అదే ఆ 2 లక్షలు ఇస్తానన్నారు. అయ్యో మర్చిపోయాను. 2 రోజుల్లో ఇస్తాను. పంట అమ్మాను కదా, ఆ డబ్బులు రావాలి. మరి ఇక్కడే ఉండిపోతే నీ పెళ్ళి భవిష్యత్తు ఏంటి? మీరుండగా నాకు అవన్నీ ఎందుకు? మళ్ళీ మనసు మార్చుకోగా. అయ్యో, నేను ఎక్కువ నిజాయితీగా ఉన్నాను కాబట్టే ఊర్లో అన్నీ పోగొట్టుకొని ఇక్కడికి వచ్చాను. నమ్మితే ప్రాణం ఇస్తాను. ప్రాణం వద్దులే, అది చాలు. పైకి కనపడరు గాని మంచి రసికులే. ముహూర్తం ఎప్పుడు? చెప్తాను. వాతావరణం బాగుంది, ఇద్దరమే ఉన్నాం, పైగా ఇద్దరికి ఇష్టం. మంచం కూడా ఉంది. ఇంతకంటే మంచి ముహూర్తం ఉంది. నాకు చాలా గ్యాప్ వచ్చింది. అంటే ఇప్పుడు కుదరదు. ఏ పట్టు పంపేమైనా కావాలా? అంటే లేడీస్ ప్రాబ్లం, చెప్పలేను. ఓహో, అర్థమైంది. అయితే త్వరలో పువ్వులోని మకరందాన్ని రుచి చూడబోతున్నానన్నమాట. నా పంట పండింది. అరే, ఇప్పుడు కాదని చెప్తున్నాను కదా.